అరే ఇదంతా కాదురా భయ్, ఎటైనా పోదామన్నాడు మా దోస్తుగాడు. ఎటు పోదామరా అని నేను అన్నా. లేదురా ఎటైనా పోదామని చెప్పేసి ఆడన్నాడు. అరే ఎటు పోదామో చెప్పురా భయ్. అరే నేను చెప్పానురా భయ్, నేను తీసుకుపోతా, నువ్వు వస్తావా అంటే వస్తా మామా, నువ్వు వేడి తీసుకున్నా వస్తా అని నేను అన్నా. టికెట్లు బుక్ చేసిండు. బస్సు ఎక్కినాం. బస్సు ఎక్కిన తర్వాత పోయి వన్నాం. వన్న తర్వాత ఇటు పోతున్నామరా అంటే కూడా చెప్తలేడు. నీకు ఎందుకురా నేను తీసుకుపోతున్నా అన్నాడు. పోయినాం. పోయిన తర్వాత దిగినాం. బస్సు దిగగానే ఎటు వచ్చినామరా అంటే కడపకు వచ్చినాంరా అన్నాడు. అరే కడపకి ఎందుకు వచ్చినాంరా అంటే పదరా చూపిద్దాం కడపకి ఎందుకు వచ్చినామా అని చెప్పేసి అన్నాడు. హాయ్ దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ ఎంజే. ఇక ఫ్రెష్ అయిపోయినాం. ఫ్రెష్ అయిపోయి దుర్గామాత గుడికి వచ్చేసినాం. ఆడ మస్తు మంది భక్తులు ఉన్నారు. ఇక దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. మళ్ళీ ఆటో ఎక్కినాం. ఎక్కడికి రా అంటే పోదాంరా అన్నాడు. యాడికి రా అన్న. అరే మసీద్ పోదాంరా అన్నాడు. ఈ మసీద్ రా, పేరేం పేరు నాకు తెలియదురా అంటే అమీర్ పీర్ దర్గా అన్నాడు. లోపలికి వెళ్ళి నమాజ్ చేసుకున్నాం. ఇక బయటకు వచ్చి అంగడి ఎట్లా ఉంది ఏముందని చెప్పేసి ఇక వీడియో తీసినాం. చూడండి అలా. ఇక అట్లా నడుచుకుంటూ పోతా ఉన్నాం. ఇక మార్కెట్ అంతా తిరిగి చూసుకుంటా పోతా ఉన్నాం. ఇక పోతూనే ఉన్నాం అట్లా చూసుకుంటా. మస్తు వస్తువులు ఉన్నాయి. ఎంత బాగుందో అసలు మార్కెట్. ఇక అలసిపోయినాం. మస్తు ఆకలి అవుతుంది. ఇక అక్కడ భోజనం ఏడ బాగుంటుంది అని చెప్పేసి అడిగినాం. ఎక్కడ బాగుంటుంది అంటే చాలామంది మీనాక్షి అనే చెప్పారు. మీనాక్షి మీల్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి అంటే పోయినాం. ఇక పోయి అక్కడ పోయే వరకు 2 ఆవులు చూసి మాకు మర్యాద రామన్న మూవీ గుర్తొచ్చింది. ఇక పోయినాం. పోయిన తర్వాత మంచిగా మస్తు అనిపించింది. ఇక హోటల్ అపీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే మస్తు అనిపించింది. ఇక 2 మీల్స్ చెప్పినాం. మంచి ఆకేసి మంచి మీల్స్ పెట్టిండు. ఇక పాపడ, అన్నము, 2 రకాల కర్రీలు, ఒక తొక్కు ఇలా పెట్టిండు. ఇక ఫుల్ ఆకలితో ఉన్నాం మేము. మంచిగా దంచి తిన్నాం. ఇదేనుల్లా వీడియో. థ్యాంక్ యూ శశికుమార్. దిస్ ఈజ్ ఎంజే సైనింగ్ ఆఫ్. జై హింద్.